నేను ఏం చెప్తున్నా ఆడ అస్సలు ఊహించలేకపోయాడు. ఆడే కాదు మీరు కూడా ఊహించి ఉండరు, అలాంటిది చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శంకర్. సో ఈ రోజు మార్నింగ్ మొత్తం కాలేజ్ లో మ్యాచ్లు పెట్టిన ర్యాంప్ కి మా వాళ్ళకైతే బుర్ర మెంటలెక్కిపోయింది. ఒక్కొక్కరికి వీడికైతే సాయిబాబా పూన్నట్టు సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూనే ఉన్నాడు క్లాస్ లో మొత్తం. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి మనోడైతే రెజ్యూమ్ లో ఏ లాంగ్వేజెస్ పెట్టారో అని సరదాగా అడిగితే హిందీ పెట్టానరా, ఎందుకంటే నాకు హిందీ బాగా వచ్చి రాయడం చదవడం కానీ మాట్లాడడం రాదురా అన్నాడు. నీకు హిందీ కూడా వచ్చేట్రా అని అందరూ నవ్వుకుంటుంటే మీరు ఏ పదమైనా ఇవ్వండి నేను ఖచ్చితంగా హిందీలో రాసి చూపిస్తా అన్నాడు. అలా అనడం ఆలస్యం మన మొహం మీద ఒక బుక్ పెన్ ఇసిరేసాం అనమాట. ఆడు కూడా పెన్ తీసుకొని రెడీ అయిపోయాడు. చెప్పండి మీరు ఏడు చెప్పినా నేను రాస్తాను అనేసి. కానీ ఇక్కడ నేను ఏడు చెప్తున్నా ఆడ అస్సలు ఊహించలేకపోయాడు. ఆడే కాదు మీరు కూడా ఊహించి ఉండరు, అలాంటిది చెప్పాను. దేనికిరా అంతా ఇప్పించి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం, ఏం చెప్పావో చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా అంటారా. ఏం లేదండి హిందీలో అలా రాయమన్నాను అనమాట. అంతే. స్టార్టింగ్ 5-6 అయితే చాలా బాగా రాశాడు. నేనైతే ఆడ రాయడం చూసి నిజంగా రాసేస్తాడు కావాలని నా పరువు పోతుంది అనుకున్నాను. అలా మెల్లగా బండి స్లో అయ్యి మా ఓడికైతే చిరునవ్వు వచ్చిందనమాట. నాకు అక్కడే అర్థమైపోయింది గుర్తు రావట్లేదు అనేసి. అలా ఏదో విధంగా కింద మీద పడుతూ ఒక 2-3 లైన్లు అయితే రాయగలిగాడు. ఆ తర్వాత వాడికే అర్థమైపోయింది మరి రాయలేనరా అనేసి. ఇంకా మేమైతే ఆడికి ఏడిపించడం స్టార్ట్ చేసేసాం. ఇలా మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా నాకు ఈ బాస్ వచ్చు ఆ బాస్ వచ్చు అని చెప్తే ముందుగా వాళ్ళు రాయించేయండి. ఎందుకంటే అవే చాలా కష్టంగా ఉంటాయి పదాలతో పోల్చుకుంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకొని వెళ్ళండి.